ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆమ్లా మళ్ళీ బీట్రూట్ ఆహ్, ఇది సప్లిమెంట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదొచ్చి 2 కిలోస్ ఆమ్లా అండ్ 1 కిలో బీట్రూట్‌ని ఫైన్‌గా ఈ ఈ పెద్ద ఇది ఉంది గదండీ! దీంతో ఈ పెద్ద దాంతోటేసి తురుమాలి. తురిమి ఎక్సెస్ జ్యూస్‌ని ఇట్లా తీసేసేయాలి. నాకు ఇంత బీట్రూట్‌కి ఇంత కొంచెం వచ్చింది. 1 కిలో బీట్రూట్‌కి. ఆహ్, ఆమ్లా అయితే ఒక 3/4 లీటర్ వరకు జ్యూస్ అన్నది వచ్చేసింది. పిండేసి ఓన్లీ ఆహ్, దాన్ని డ్రైగా మనం ఇట్లా బీట్రూటు, దెన్ ఆమ్లా రెండిటిని ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకుంటే ఇది ఆమ్లా చూడండి. ఆమ్లా ఇది. ఆమ్లా తురుము, దెన్ బీట్రూట్ తురుము 2 ఏసేసి నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. దీంట్లో ఒక 4 స్పూన్లు జీరా పౌడరు, దెన్ ఇంకేంటి రాక్ సాల్ట్ ఒక 2 స్పూన్స్ 2-3 స్పూన్స్ ఏసి నేను దీన్ని బాగా మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసి డ్రై చేసి 3 డేస్ సన్ డ్రై పల్చటి ప్లాస్టిక్ కవర్ గానీ, పాలిథీన్ కవర్ గానీ, క్లాత్ గానీ ఏసేసి దానిపైన బాగా ఎండకి మనం డ్రై చేసుకోవాలి. చూస్తాను చూడండి, సేమ్ రోజ్ పెటల్స్ లాగా ఎంత మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. బాగా మిక్స్ అవ్వాలండి. ఈ ఆమ్లా అన్నది బీట్రూట్‌తో మిక్స్ అవ్వి మంచి కలర్ కాంబినేషన్ అన్నది వస్తది. మంచిగా మిక్స్ అవుతుంది చూడండి ఇలా. సో, ఇది 2 కిలోస్ ఆమ్లా అండి. సో, ఇదేనండి. ఇది నార్త్ సైడు ఆమ్లా, బీట్రూట్ ముర్రా అని పిలుస్తున్నారండి. ముర్రప్ప అంటారు దీన్ని. ముర్రప్ప అనేసి మనం భోజనం అవ్విన తర్వాత సోంపు బదులు దీన్ని ఒక పిల్లలకు గానీ, పెద్దోళ్ళకి ఎవరైనా భోజనం అవ్విన తర్వాత ఒక స్పూను నోట్లో యేసుకొని అలా తింటే చాలా బావుంటదండి. ఇది ప్రోబయోటిన్ లాగా పనిచేస్తది మనకి. ఇది ఆమ్లా జ్యూస్ అండి. కొంచెం వాడేసాను ఇందులో. హాయ్ అండి. మనం ఆమ్లా మరి బీట్రూట్ ముర్రప్ప ఎలా చేయాలో చూపించాను కదండి. ఇది 3 డేస్ సన్ డ్రై అయింది. చూడండి ఎలా ఉందో ఒకసారి సౌండు. సో, ఇట్లా మనం ఇలా అనగానే పౌడర్ అయిపోతుంది. సో, 3 డేస్కి ఇట్లా డ్రై అయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలండి. ఎంత తినను అనేవాళ్ళు కూడా ఇష్టపడి తినే ఆమ్లా అండ్ బీట్రూట్ ప్రోబయోటిన్ ముర్రప్పాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.